సార్, మీరు చనిపోయారు కదా? అవును బాబు, కానీ నీ పరీక్షలు పూర్తయ్యే వరకు నేను వెళ్ళను. ఒక విద్యార్థి చెప్పిన ఈ మాటల్ని మొదట ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఫలితాలు వచ్చిన రోజు అందరూ షాక్ అయ్యారు. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం. అది 1999వ సంవత్సరం. పచ్చని పొలాలు, మట్టిదారులు, ప్రశాంతమైనటువంటి వాతావరణంతో నిండినటువంటి ఓ మారుమూల గ్రామం అది. ఆ ఊరిలో వాసు అనే ఒక అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. వాసు ఉంటున్నది ఒక చిన్న పల్లెటూరు కావడంతో ఆ ఊరిలో కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదువు చెప్పేవారు. ఇక ఆ తర్వాత చదువుకోవటానికి వేరే గ్రామానికి వెళ్ళాల్సి వచ్చేది. మరి వాసు ఉంటున్న ఆ ఊరికి అలాగే వెళ్ళాల్సిన ఊరికి మధ్య దూరం సుమారుగా 10 కిలోమీటర్లు ఉండేది. అంత దూరం పాటు కాలి నడకన వెళ్ళి మరీ ఆ రోజుల్లో చదువుకునేవారు. ఇక వాసు చిన్నప్పటి నుంచే చదువు పైన ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. మరి అలాంటి వాసుకి ఒక వ్యక్తి అంటే అపారమైన ప్రేమ, గౌరవం. ఆ వ్యక్తి ఎవరూ కాదు, వాసు చదువుతున్నటువంటి పాఠశాలలో గణితాన్ని బోధించే రామ్మూర్తి మాస్టారు. రామ్మూర్తి మాస్టారుది కూడా అదే ఊరు కావటంతో స్కూల్ విడిచిపెట్టిన తర్వాత కూడా చదువు పైన శ్రద్ధ ఉన్న విద్యార్థులకు కొంత సమయం పాటు క్లాస్ చెప్పేవారు. ఇక రామ్మూర్తి మాస్టారు తన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరినీ కూడా తన సొంత పిల్లల వలె భావిస్తూ ఉండేవారు. ముఖ్యంగా వాసు అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన అభిమానం. వాసుకి ఏ సబ్జెక్టులో అయినా సరే సందేహం ఉంటే స్కూల్ విడిచిపెట్టాక మాస్టారు గారి ఇంటికి వెళ్ళి తన డౌట్స్ అన్నీ కూడా అడిగేవాడు. అయితే తన సందేహాన్ని తీర్చేసరికి ఎంత సమయమైనా సరే చిరాకు పడకుండా వాసుకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేసేవారు రామ్మూర్తి మాస్టారు. ఇది వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాన్నిహిత్యం. ప్రతిరోజు స్కూల్కు వెళ్ళగానే రామ్మూర్తి మాస్టర్ని కలిసి వారి దీవెనలు తీసుకునేవాడు వాసు. ఇలా కాలం ముందుకు సాగుతూ ఉంది. ఒకసారి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ దగ్గర పడుతుంది. అది గ్రహించినటువంటి మాస్టారు వాసుని పిలిచి, ఇక మీద నువ్వు బాగా చదువుకోవాలి, ఎగ్జామ్ కూడా దగ్గర పడుతుంది. ఎన్నాళ్ళు చదివింది ఒక ఎత్తు, ఇప్పుడు చదవాల్సింది మరో ఎత్తు. ఈ ఎగ్జామ్ బాగా రాసి నువ్వు ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి. ఇక వాసు కూడా సరే అని మాస్టర్ గారితో చెప్తూ ఉండేవాడు. ఇంకా ఎగ్జామ్ మరింత దగ్గర పడింది. ఇక ఆ పరీక్షలు రాయటానికి కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఉంది. రామ్మూర్తి మాస్టారు వాసుని మరింతగా స్టడీ చేస్తున్నారు. ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది వాసు కూడా అదే పట్టుదలతో చదువుతూ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్న సమయానికి ఒకరోజు సరిగ్గా ఉదయం 11 గంటల సమయంలో రామ్మూర్తి మాస్టర్ ఓ క్లాస్ నుండి ఇంకో క్లాస్కి వెళ్తుంటే హఠాత్తుగా వారికి కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. అక్కడే క్రింద పడిపోయారు. వారు క్రింద పడిపోవటం పిల్లలంతా కూడా గమనించి వాసుతో సహా విద్యార్థులంతా కూడా రామ్మూర్తి మాస్టర్ దగ్గరికి చేరుకుని క్రింద పడి ఉన్నటువంటి మాస్టర్ ముఖం పైన నీళ్లు చల్లి పైకి లేపబోతుంటే అందుకు మాస్టర్ గారి దేహం సహకరించలేదు. అది గమనించినటువంటి కొందరు విద్యార్థులు మిగతా టీచర్స్ అందరికీ కూడా విషయాన్ని చెప్పారు. అది విన్నటువంటి టీచర్స్ అంతా కూడా రామ్మూర్తి మాస్టర్ గారి దగ్గరికి చేరుకుని వారి పరిస్థితి చూశాక అప్పటికే వారికి అర్థమైంది అతను మరణించారని. ఇంకేముంది, ఆ విషయం తెలిసినటువంటి పాఠశాల అంతా కూడా ఒక్కసారిగా మోగపోయింది. రామ్మూర్తి మాస్టారు ఇక లేరు అన్న వార్త విన్న వెంటనే వాసు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది చూసి కొందరు విద్యార్థులు వాసు ముఖం పైన నీళ్లు చల్లి స్పృహ నుండి బయటికి తీసుకొచ్చారు. ఇక అక్కడే క్రింద పడి ఉన్నటువంటి మాస్టారు ముఖాన్ని చూస్తూ వాసు చలించిపోయాడు. తనకు ఇష్టమైన గురువు లేకపోవటం చూసి వాసు ఒక పిచ్చివాడిలా మారి గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టాడు. కొందరు విద్యార్థులు వాసుని ఓదార్చడం, ఈలోగా ఊరి జనమంతా కూడా విషయాన్ని తెలుసుకుని అక్కడికి చేరుకోవటం. వెంటనే మాస్టారు గారి మృతదేహాన్ని
వారి ఇంటికి తరలించడం వెంటనే జరిగిపోయాయి. ఇక విద్యార్థులంతా కూడా వారి ఇంటికి చేరుకున్నారు. విద్యార్థుల్లో ఏ ఒక్కరి ముఖం చూసినా పూర్తి దుఃఖంతో నిండిపోయింది. ఇక వాసు బాధ అయితే అస్సలు చెప్పనవసరం లేదు. విద్యార్థులంతా వారికి ఇష్టమైనటువంటి మాస్టర్ గారి మరణాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అప్పటికే మాస్టర్ గారి బంధువులకు వారి చావు కబురు కూడా చేరుకుంటుంది. ఊరిలో ఉన్న జనమంతా కూడా మాస్టర్ గారి ఇంటికొచ్చారు. మాస్టర్ గారు చాలా మంచి మనిషి, అందుకే దేవుడు తొందరగా తీసుకువెళ్ళిపోయాడు అని మాట్లాడుకుంటున్నారు. సమయం గడిచింది. సాయంత్రం 4 గంటలు కావస్తుంది. అయితే అప్పుడే అసలు విషయం తెలిసింది. ఈరోజు మాస్టర్ గారి మృతదేహానికి అంత్యక్రియలు జరపలేవని, రేపు ఉదయాన్నే వారి దేహాన్ని శ్మశానానికి తరలిస్తామని తెలియటంతో ఇక చేసేదేమీ లేక విద్యార్థులంతా బాధతో అక్కడి నుండి ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు. ఇక వాసు కూడా వారితో పాటు వారి ఇంటికి ప్రయాణమయ్యాడు. చీకటి పడేసరికి ఇంటికి చేరుకున్నాడు. కానీ తన ముఖంలో ఏదో బాధ కనిపించింది. వాసు తల్లి, ఏమైందిరా నీకు, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. వాసు అసలు విషయాన్ని చెప్పాడు. అది విని వారి కుటుంబ సభ్యులంతా కూడా బాధపడ్డారు. వాసు ఇంకా వారి జ్ఞాపకాలతోనే ఉంటూ తన పనులన్నీ నిదానంగా పూర్తి చేసుకుని ఆ రాత్రి తెరుపు మరుపు నిద్రలో ఎంత తొందరగా తెల్లారుతుందా అని ఎదురు చూశాడు. అలాగే తెల్లవారింది. ఎప్పుడూ ఆలస్యంగా బయలుదేరే వాసు ఆ రోజు మాత్రం కంగారుగా ఇంటి నుండి బయటకొచ్చాడు. వెంటనే ఇంటి నుండి బయటపడ్డాడు. ఉరుకులు పరుగులతో మాస్టర్ గారి ఇంటికి చేరుకుని వారి చివరి చూపు కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఒకవైపు అంతిమయాత్రకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. బంధువులంతా కూడా ఆ సమూహానికి చేరుకుని మాస్టర్ గారి గురించి మరింత గొప్పగా మాట్లాడుతూ వారి అంతిమ యాత్ర తరుచుకుని బాధపడుతుంటే ఇక అంతలోనే గ్రామ పెద్దలంతా కలిసి మాస్టర్ గారు నిన్ననగా చనిపోయారు, ఇంకా వారి మృతదేహాన్ని ఇలాగే ఉంచడం మంచిది కాదు, వీలైనంత త్వరగా ఇక్కడి నుండి శ్మశానానికి తీసుకువెళ్ళిపోవాలి. ఇక పిల్లలంతా ఒక్కసారిగా మాస్టారు గారి మృతదేహాన్ని చూసి బోరును విలిపించడం మొదలుపెట్టారు. చిన్న పెద్ద ముసలి ముతక అన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి ముఖంలో కూడా దుఃఖం ఓ పొంగే నదిలా పారుతుంది. వారి దేహానికి కొత్త బట్టలు కట్టి వారి సాంప్రదాయం ప్రకారం మిగతా కార్యక్రమాలన్నీ సజావుగా చేసి ఆ తరువాత వెదురు పాడిపైన మాస్టారు గారి మృతదేహాన్ని వేసి శ్మశానానికి తరలిస్తూ ఉంటే విద్యార్థులంతా కూడా శవం వెనుక పరుగులు పెడుతూ ఏడుస్తున్నారు. శ్మశానం దగ్గర పడుతున్న కొద్దీ వాసు గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. తనకు ఇష్టమైనటువంటి మాస్టారు మరి కాసేపట్లో అదృశ్యం కాబోతున్నారు. వాసుది చిన్న వయసే అయినప్పటికీ తన గుండెల్లో దాగి ఉన్న దుఃఖం పెద్దవాడిలా మార్చేసింది. అక్కడ ఉన్న అందరినీ కూడా వాసు యొక్క రోదన కట్టిపడిస్తుంది. ఇక శ్మశానం సమీపిస్తున్న కొద్దీ మాస్టారు గారి మృతదేహం వెంట నడిచి వెళ్తున్న పెద్దలంతా కూడా పిల్లల్ని అడ్డుకుని, మీరు చిన్నవాళ్ళు, అందుకే ఇక్కడికి రాకూడదు అంటూ బలవంతంగా అక్కడి నుండి వెనక్కి పంపిస్తున్నారు. అయినా సరే విద్యార్థులు వినిపించుకోవటం లేదు. కానీ పెద్దవాళ్ళంతా కూడా అక్కడితో విద్యార్థుల్ని వెనుతిరిగి పంపించారు. ఇక అప్పటికే టీచర్స్ అంతా కూడా విద్యార్థుల్ని పాఠశాలలోని గ్రౌండ్కి తరలించి మాస్టర్ గారి గురించి కొన్ని మంచి మాటలు చెప్పి వారి ఆత్మశాంతి కోసం కొంతసేపటి వరకు మౌనాన్ని పాటించి, నిజంగా అలాంటి మంచి వ్యక్తి చనిపోయినందుకు మన పాఠశాలకు 3 రోజులు సెలవు ఇవ్వాలి అనుకున్నాం. కానీ అది పరీక్షల వేళ కావటంతో అన్ని రోజులు సెలవు పెట్టలేము, అందుకే ఒక్కరోజు సెలవు అని చెప్పారు. ఇక్కడి నుండి జాగ్రత్తగా ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోండి అని చెప్పడంతో అందరితో పాటు వాసు కూడా అక్కడి నుండి వారి ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుసటి రోజు నుండి క్లాస్ మొదలైంది. ఆ రోజు పిల్లలంతా పాఠశాలకు వచ్చారు. కానీ ఏ ఒక్కరి ముఖంలో కూడా సంతోషం లేదు. ఇక ఆ విచారాన్ని గమనించినటువంటి టీచర్స్ అంతా కూడా, పిల్లలు, చనిపోయిన వాళ్ళు ఎలాగో తిరిగిరారు, ఇంకా వారి గురించి ఆలోచిస్తూ మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు.
అయినా రామ్మూర్తి మాస్టర్ గారు కోరుకున్నది ఇది కాదు. ఎప్పుడూ కూడా మీరంతా బాగా చదువుకోవాలని. మరి వారి ఆత్మ శాంతించాలి అంటే మీరంతా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని టీచర్స్ చెప్పారు. ఇక మళ్ళీ విద్యార్థులంతా కూడా ఉత్సాహంగా చదువుకోవడం మొదలుపెట్టారు. మరుసటి రోజు నుండి ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇక ఆ వేళ కూడా దగ్గర పడింది. అయితే సరిగ్గా అదే సమయానికి విద్యార్థులు వారి వారి సీట్లలో కూర్చున్నారు. స్టాఫ్ ప్రశ్నాపత్రాలను విద్యార్థుల చేతుల్లో పెడుతున్నారు. విద్యార్థులు మౌనాన్ని దాల్చి వారి చేతుల్లో ఉన్నటువంటి పేపర్స్ అన్నీ తీసి ముందుగా ఆ ప్రశ్నలన్నీ చదువుకోవటం మొదలుపెట్టారు. అసలు ఒక్క ప్రశ్న కూడా వారికి తెలిసింది లేదు. వారు చదివింది ఒకటైతే ఇప్పుడు పేపర్లో కనిపిస్తుంది ఇంకొకటి. విద్యార్థులంతా బిత్తర ముఖాలు వేసుకుని చూస్తున్నారు. ఆ రోజు ఎగ్జామ్లో ఏం రాయాలో కూడా తెలియదు. కానీ వాసు మాత్రం లోపల భయం ఉన్నప్పటికీ ఏవో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియటంతో కొన్నింటికి మాత్రమే జవాబు రాశాడు. ఇదంతా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా గమనిస్తున్నారు. పేపర్ నిజానికి అంత స్ట్రిక్ట్గా ఉంటుందని వారు కూడా అనుకోలేదు. ఏం చెయ్యాలో అర్థం కాక వారి పరువు నిలబెట్టుకునేందుకు ప్రయత్నించి కనీసం పాస్ మార్కుల కోసం నానా విధాలుగా కష్టపడాల్సి వచ్చింది. కానీ ఆ రోజు పేపర్ ఒక రకంగా వాసును కూడా భయపెట్టింది. ఏదైతేనేమి ఎలాగో ఆ రోజు ఎగ్జామ్ పూర్తయింది. ఆ క్షణం వాసుకి రామ్మూర్తి మాస్టర్ గుర్తొచ్చారు. ఒకవేళ నిజంగానే మాస్టర్ బ్రతికుంటే ఇలాంటి సందర్భం వచ్చేదే కాదు. అసలు ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వగల్లా? ఒకవేళ అది జరగకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ వారి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక తన తండ్రి ఎదురుగా వచ్చి, వాసు, ఈరోజు ఎగ్జామ్ ఎలా రాశావో అని అడిగాడు. పేపర్ చాలా కష్టంగా ఉంది నాన్న అని చెప్పాడు వాసు. అది విన్నటువంటి తండ్రి, నిజమే, ఎంతైనా 10th క్లాస్ ఎగ్జామ్ కదా, అలాగే ఉంటుంది. కానీ వాసులో భయం మొదలైంది. రేపటి ఎగ్జామ్ ఎలా ఉంటుందో, కనీసం పాస్ అవుతానో లేదో కూడా అర్థం కావటం లేదు. అలా ఆలోచిస్తూ కనీసం కాళ్ళు కూడా కడుక్కోలేదు. అక్కడే ఉన్న మంచం పైన పడుకున్నాడు. ఇప్పుడే కదా ఎగ్జామ్ రాసొచ్చాడు. కాసేపటి వరకు వాడిని అలానే వదిలేద్దామో అని వదిలేశారు. ఇక అప్పటికే బాగా అలసిపోయి ఉండటంతో వాసు వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి భోజనం తయారయ్యేసరికి బాగా చీకటి పడింది. ఇక అంతలోనే వాళ్ళ నాన్న వచ్చి, అబ్బాయి ఇంకా లేవలేదా అని అడిగాడు. లేదండి, వాడింకా నిద్రపోతున్నాడు, లేపమంటారా అని అడిగింది. కాసేపు నిద్రపోతే బాగుంటుంది, రేపు కూడా ఎగ్జామ్ ఉంది కదా, నిద్ర లేపు తీరాలి. స్నానం చేసి కొంచెం భోంచేస్తే కొద్దిసేపటి వరకు చదువుకుంటాడు. ఇక వాసు వాళ్ళ నాన్న తన దగ్గరికి వెళ్ళి వెంటనే వాసుని మేలుకొల్పాడు. ఆ తరువాత తాను లేచి స్నానం చేసి వారితో కలిసి భోంచేశాడు. కాసేపు కూడా వాళ్ళతో గడపకుండా తాను చదువు కోసం కేటాయించిన గదిలోకి వెళ్ళి చైర్లో కూర్చొని ఒక టేబుల్ పైన బుక్స్ పెట్టి అక్కడే చదువుకుంటున్నాడు. ఇక అంతలోనే వాళ్ళ నాన్నగారు గదిలోకి వచ్చి, మేం పడుకుంటున్నాం, కాసేపు చదువుకుని నువ్వు కూడా హాయిగా నిద్రపో అని వాసుకి పడక ఏర్పాటు చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక వాసు చైర్లో కూర్చొని హాయిగా చదువుకుంటున్నాడు. రామ్మూర్తి మాస్టారు అప్పుడప్పుడు చెప్పినటువంటి కొన్ని ప్రశ్నలు చదవాలి అనుకున్నాడు. కానీ వారు చెప్పినటువంటి ప్రశ్నలు పేపర్లో కనిపించలేదు. అందుకే టెస్ట్లో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ కూర్చున్నాడు. ఇలా చాలా సమయం గడుస్తుంది. ఇక రేపటి సబ్జెక్టుకు భయపడి మరింత ఉత్సాహంతో చదువుతూ ఉంటే తనకు తెలియకుండా నెమ్మదిగా నిద్ర ముంచుకొచ్చింది. కనీసం ఆ చైర్లో నుండి తన పరుపు మీద కూడా వెళ్ళలేక అక్కడికక్కడే అదే టెన్షన్తో చైర్లో నిద్రపోయాడు. అది వేసవికాలం కావడంతో ఉక్కపోత ఎక్కువగా ఉంది. అది అర్ధరాత్రి వేళ. అప్పటికే ఊరంతా గాఢ నిద్రలో మునిగి ఉంది. ఒకవైపు వాసు కూడా హాయిగా నిద్రపోతున్నాడు. ఒకవైపు దూరంగా కుక్కల అరుపులు, ఇంటి వెనుక రావి చెట్టు పైన కొన్ని రాత్రి పక్షుల యొక్క అరుపులు, వాటి అరుపులతో పాటు ఆ రాత్రి ఒక వింత నిశ్శబ్దాన్ని తీసుకొస్తున్నాయి. ఆ సమయంలో వాసు ఒంటరిగా చైర్లో ఉన్నాడు. తన ముందు పుస్తకాలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి.
తాను నిద్రపోతున్నప్పటికీ రేపు ఎలా ఉండబోతుందో అన్న భయం తన మనసులో ఉండిపోయింది. సరిగ్గా అలాంటి సమయంలోనే తలుపులు తెరుచుకున్నటువంటి ఆ కిటికీ వద్ద ఒక నల్లని నీడ వచ్చి నిలబడింది. ఆ నీడ క్రమక్రమంగా ఒక మనిషి రూపాన్ని తీసుకుంది. తనకు ఇష్టమైనటువంటి రామ్మూర్తి మాస్టర్ గారి ఆత్మరూపంలోకి మారింది. కానీ అది భయంకర రూపం కాదు. ఎప్పటిలాగే ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపిస్తున్నటువంటి మాస్టర్ గారి ఆత్మ అది. వాసు భయపడతాడని గ్రహించి గట్టిగా పిలవకుండా మృదువుగా, వాసు లేమ్మా, నేను నీకు ఇష్టమైన మాస్టర్ని, నీకోసమే వచ్చాను అని పిలుస్తూ ఉంటే అంత మత్తుగా నిద్రపోతున్న వాసు ఆ స్వరం వినేసరికి తనకు బాగా పరిచయం ఉన్న గొంతు కావటంతో ఇది నాకు ఇష్టమైన మాస్టర్ గారి గొంతులా ఉంది అని గుర్తుపట్టాడు. ఇక అది గమనించి, లే బాబు, నీకోసమే వచ్చాను, నీలోని సందేహాలు తీర్చడం కోసం వచ్చాను అని చెబుతున్నారు. ఆ స్వరం విన్న వెంటనే వాసు ఉలిక్కిపడ్డాడు. అలా కళ్ళు తెరిచి చూశాడు. ముందు ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఆ తరువాత మంచంపై నుండి కిటికీ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి కిటికీ అటువైపు నిలబడి ఉన్నటువంటి మాస్టారు గారిని చూసి తనకు ఇష్టమైనటువంటి రామ్మూర్తి మాస్టారు గారి రూపం కావటంతో తన ముఖమంతా కూడా సంతోషంతో వెలిగిపోయింది. ఇక ఆ వెన్నెల కిటికీ నుంచి నేరుగా గదిలోకి వస్తుంటే గదిలో ఓ రకమైన ప్రశాంతత. మరొక వైపు గడియారపు మొల్లి యొక్క శబ్దం కూడా వినిపిస్తుంది. తనకు ఇష్టమైనటువంటి మాస్టర్ని చూస్తూ, సార్, ఈ సమయంలో నా కోసం వచ్చారేంటి? నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అని మరింత దగ్గరగా వెళ్ళి వారి చేతుల్లో పట్టుకున్నాడు. అది చూసి రామ్మూర్తి మాస్టారు, నిజమేరా, నీకోసమే వచ్చాను. సరే, నేను గదిలోకి వస్తాను, తలుపు తెరువు అని చెప్పగా వాసు పరిగెత్తుకు వెళ్ళి తలుపు తెరిచాడు. తలుపు తెరవగానే వారు నెమ్మదిగా గదిలోకి వచ్చారు. గదిలో ఒక్క గడియార శబ్దం తప్ప వేరే ఎటువంటి శబ్దం లేకపోయేసరికి పూర్తి నిశ్శబ్దంగా ఉంది. ఇక ఆ నిశ్శబ్ద రాత్రిలో గురు శిష్యుల మధ్య మరో పాఠం మొదలైంది. మాస్టారు చైర్లో కూర్చుని చెప్తుంటే వాసు క్రింద కూర్చుని తన సందేహాలన్నీ తీర్చుకుంటున్నాడు. ఇలా వాసు అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకు మాస్టారు గారు సమాధానం చెప్తూ తనలో ఉన్న సందేహాలన్నీ తీర్చి అప్పటికే చాలా రాత్రైంది. వాసు, మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఉదయాన్నే వెళ్ళాలి కదా, కాసేపు పడుకో అని చెప్పి అలాగే ఉన్న పాటున మాస్టారు గారు ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. అంతే, వాసు తాను కూర్చున్న చోటే అలా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అది ఉదయం 6:30. తాను ఇంకా లేవలేదు. వాళ్ళ అమ్మ ఆ గదిలోకి వెళ్ళి నిద్ర లేపబోయింది. కానీ ఆమె చూసేసరికి వాసు ఓ గోడకు ఆనుకుని అక్కడే నిద్రపోతూ కనిపించాడు. ఆ పక్కనే బుక్స్ అన్నీ కూడా చిందర వందరగా పడి ఉన్నాయి. అంటే రాత్రంతా చదువుతూ అలానే నిద్రపోయాడన్నమాట అని మెల్లగా వాసు యొక్క తల నిమురుతూ ఆమె నిద్ర లేపింది. అలా అమ్మ చెయ్యి తాకిన వెంటనే ఉలిక్కిపడి నిద్ర నుండి మేల్కొన్నాడు. అలా చూస్తే వాళ్ళ అమ్మ పక్కనే నిలబడి ఉంది. తాను ఓ గోడకు ఆనుకుని ఉండటం చూసి రామ్మూర్తి మాస్టర్ కోసం ఇంకా వెతుకుతూ పిలుస్తుంటే వాసు యొక్క ప్రవర్తన చూసి, ఏమైందిరా, ఇక్కడ మాస్టర్ ఉండటం ఏంటి? పైగా చనిపోయిన వ్యక్తి ఎక్కడికి ఎలా వస్తారు? ఏమైంది వీడికి? ఎందుకెలా ప్రవర్తిస్తున్నాడు అని వాసుని అడిగింది. ఇక వెంటనే వాసు వాళ్ళ అమ్మ వైపుగా చూస్తూ, అమ్మా, రాత్రి రామ్మూర్తి మాస్టారు నా దగ్గరకు వచ్చారు, నా డౌట్స్ అన్నీ కూడా తనే క్లియర్ చేశారు అని ఎంతో ఆతృతగా చెప్తుంటే, చనిపోయినటువంటి మాస్టారు నీ దగ్గరకు రావటం ఏంటి? నువ్వు అనవసరంగా ఏదో ఊహించుకుంటున్నావు. ఇంకా ఇలానే ఆలోచిస్తే జనమంతా నిన్ను పిచ్చివాడిలా చూస్తారు. లే, వెళ్ళి స్నానం చేసుకో అని చెప్పింది. లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. చైర్లో కూర్చొని చదువుతూ ఇక్కడే నిద్రపోయారు. సరిగ్గా అర్ధరాత్రి దాటే సమయానికి మాస్టర్ వచ్చారు, నన్ను నిద్రలేపారు. తరువాత నేను మేల్కొన్నాను. మాస్టర్ గారు ఇక్కడే ఈ చైర్లో కూర్చుంటే నేను క్రింద కూర్చున్నాను. నాకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా తనే క్లియర్ చేశారు.
నిజమమ్మా, నన్ను నమ్ము అని చెప్తుంటే, ఈ మాట నా దగ్గర అన్నావు కానీ వేరే వాళ్ళ దగ్గర మాత్రం అనొద్దు, నీకు నిజంగానే పిచ్చి పట్టింది అంటారు అని వాళ్ళ అమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ అయితే నమ్మటం లేదు, కానీ మాస్టారు తెచ్చిన సందేహాలన్నీ కూడా తన మైండ్లో అలానే మెదులుతున్నాయి. ఇక వారు చెప్పినటువంటి మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకెందుకు, మాస్టారు చెప్పిందంతా కూడా గుర్తు పెట్టుకుంటారు. ఈరోజు పేపర్లో ఎటువంటి ప్రశ్నలు ఉంటున్నాయి, వాటి యొక్క ఆన్సర్ అంతా కూడా నాకు వివరంగా చెప్పారు. అవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈరోజు ఎగ్జామ్లో కూర్చుంటారు. ఒకవేళ వారు చెప్పినవి పేపర్లో వచ్చాయి అంటే నిజంగా మాస్టర్ నా దగ్గరకు వచ్చినట్టు, లేదంటే ఏదో భ్రమ ఉంటుంది అనుకుంటాను. చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందా అని ఆతృతగా స్కూల్కి వెళ్ళాడు. తాను వెళ్ళేసరికి ఎగ్జామ్కి ఇంకా 1 గంట మాత్రమే ఉంది. ఈలోగా ఫ్రెండ్స్ అంతా కూడా వాసును కలిశారు. రాత్రి రామ్మూర్తి మాస్టారు నా దగ్గరకు వచ్చారని, ఈరోజు పేపర్ ఎలా ఉంటుందో అన్నీ వివరంగా చెప్పి ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం కూడా చెప్పారని వారితో చెప్తుంటే, తన మాటలు విని వారంతా కూడా నవ్వటం మొదలుపెట్టారు. చనిపోయిన మాస్టారు నీ దగ్గరికి రావటం ఏంటి, అయినా వారు నీ దగ్గరకు వచ్చి నీ డౌట్స్ కూడా తెచ్చారా, బాగుంది, నీ దగ్గర ఏమైనా మంత్రాలు ఉన్నాయా, ఉంటే మాకు కూడా చెప్పు అని హేళన చేశారు. వారు అలా నవ్వగానే వాసు ముఖం చిన్నపోయింది. సరే, ఇంకా ఈ సమయంలో ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు, ఇలాగే నవ్వుకుంటారు, ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేద్దాం అని వాసు నెమ్మదిగా పక్కకు వెళ్ళిపోయాడు. తన మనసులో ఒకే ఒక్క ఆలోచన, రాత్రి మాస్టారు తనకు చెప్పిన ప్రశ్నలు నిజంగానే పేపర్లో ఉంటాయా, ఇదే విషయాన్ని తదేకంగా ఆలోచిస్తున్నాడు. ఇక అప్పటికే సమయం వచ్చింది. ఇక విద్యార్థులంతా కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నారు. వారితో పాటు వాసు కూడా వెళ్ళటం జరిగింది. వారంతా కూర్చుని పేపర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఈరోజు రాయబోతున్న పేపర్ ఎలా ఉంటుందో ఏంటో అని ఊపిరి బిగబట్టి ఆ క్వశ్చన్ పేపర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలో స్టాఫ్ వచ్చి ఒక్కొక్క విద్యార్థి చేతిలోనూ పేపర్ పెడుతున్నారు. ఆ పేపర్లు తీసుకుని ఈరోజు ఎలా ఉండబోతుందో అని కంగారుగా పేపర్స్ అన్నీ విప్పు చూస్తే మళ్ళీ మొదటి లాంటి పరిస్థితి. ఆ రోజు కూడా పేపర్ చాలా కఠినంగా వచ్చింది. కానీ వాసు కళ్ళల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. నిజంగానే రాత్రి మాస్టారు చెప్పినటువంటి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా పేపర్లో కనిపిస్తున్నాయి. అది చూసిన వాసుకి తన ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అయితే మిగతా విద్యార్థులంతా కూడా మళ్ళీ తెల్ల ముఖం వేశారు. ఒక్క వాసు మాత్రం వాళ్ళను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ అందరికంటే అరగంట ముందుగానే పేపర్ ఇవ్వటం జరిగింది. ఇక బయటకు వచ్చేసరికి వాళ్ళ టీచర్ వాసుకి ఎదురుపడి, ఎంత త్వరగా వచ్చేసావా అని అడిగారు. అందుకు వాసు చాలా ఆనందంగా, ఈరోజు పేపర్ చాలా సులువుగా అనిపించింది, అందుకే తొందరగా రాసి వచ్చేసాను అని చెప్పేసరికి స్కూల్ టీచర్స్ ఊపిరి పీల్చుకున్నారు. వాసు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన తోటి విద్యార్థులు ఇంకా రాకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక తరువాత విద్యార్థులంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తుంటే టీచర్స్ వాళ్ళని అడుగుతున్నారు, పిల్లలు పేపర్ ఎలా ఉంది అని. వారంతా ఒక్కటే మాట చెప్తున్నారు, చాలా కఠినంగా ఉందని. మరి వాసు చాలా సులువుగా ఉందని చెప్పాడు, దానికి కారణం ఏంటి అంటే తాను అందరికంటే బాగా చదువుతాడు, అందుకే అలా అనిపించుంటుంది. తరువాత మళ్ళీ తాను ఇంటికి రావటం, యథావిధిగా నిద్రపోవటం, మళ్ళీ అర్ధరాత్రి వేళ రామ్మూర్తి మాస్టారు రావటం, రేపటి రోజున క్వశ్చన్ పేపర్లో ఏమేమున్నాయో అన్నీ చెప్పడం, వాటన్నింటికీ జవాబును కూడా చెప్పి చదివించి, ఇలా ప్రతిరోజు జరుగుతుంది. ఎగ్జామ్ అయ్యే వరకు మాస్టర్ వాసుకి కనిపించి తన సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు. అయితే ప్రతిరోజు కూడా మాస్టారు కనిపిస్తున్న విషయం తన అమ్మా నాన్నలతో చెప్పేవాడు. అయితే వాసుకి రామ్మూర్తి మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వారి గురించి ఇంట్లో చెప్పుకునేవాడు. ఇంతలోనే హఠాత్తుగా మరణించారు. ఇక అకస్మాత్తుగా ఆయన మరణించడంతో వారి యొక్క ఆలోచనల్లో పడిపోయాడని, అందుకే అలా చెప్తున్నాడు అనుకున్నారు.
కానీ వాసు యొక్క మాటల్ని, తన యొక్క పరిస్థితిని చూసి తన తోటి వాళ్ళంతా కూడా అతన్ని ప్రతిరోజు హేళనగా చూసేవారు, నవ్వేవారు. ఇక అప్పటికి ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఒకరోజు తనతో పాటు చదువుతున్న విద్యార్థులు, స్కూల్ మాస్టర్స్ అంతా కూడా స్కూల్కి రమ్మని చెప్పారు. వారంతా ఒక్కచోట కలిశారు. 10వ తరగతి చదువుతున్న పిల్లలంతా అక్కడే ఉండటంతో మాస్టర్లు ఒక్కొక్క పిల్లాడిని పిలిచి ఎగ్జామ్ ఎలా రాశావు అని అడగ్గా కొందరు కొంతవరకు పర్వాలేదని, మరికొందరు పాస్ కూడా అవ్వమని ఇలా రకరకాలుగా చెప్తుంటే, ఇక చివరిగా ఉన్నటువంటి వాసు మాత్రం తాను ఎగ్జామ్ చాలా బాగా రాశారని, దానికి కారణం రామ్మూర్తి మాస్టర్ అని చెప్పాడు. అది విన్నటువంటి టీచర్స్ అంతా కూడా వాసుకి ఎదురుగా ఏమనలేదు, కానీ వెనుకపెట్టి నవ్వుకున్నారు. అది నిజమని వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు వాసు. కానీ చనిపోయిన వారు తిరిగొచ్చి తనకి చదువు చెప్పడం ఏంటని చిన్నపిల్లవాడు ఏదో భ్రమలో ఉన్నాడు అని తెలుసుకుని ఆ మీటింగ్ అక్కడితో పూర్తి చేశారు. ఇక అంతా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఆ సమయం రానే వచ్చింది. ఇక రేపే రిజల్ట్ రాబోతుంది అని విద్యార్థులంతా కూడా వారి సెంటర్లకు చేరుకున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు పబ్లిక్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ వచ్చింది. వారి వారి నెంబర్ ప్రకారం చూసుకుంటే చాలామంది ఫెయిల్ అయినట్టుగా చూపిస్తుంది. మరికొంతమంది విద్యార్థులు పాస్ మార్కులు తెచ్చుకోవటం కూడా జరిగింది. కానీ వాసు మాత్రం అందరికంటే భిన్నంగా ఆ స్కూల్లో మాత్రమే కాదు, వారి జిల్లాలోనే ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వటం జరిగింది. అది చూడగానే అంతా నివ్వెరపోయారు. ఇక అంతవరకు తన మాటలు నమ్మని ప్రతి ఒక్కరూ కూడా, అంటే టీచర్స్తో పాటు అందరూ వాసు మాటల్ని నమ్మారు. వాసు తల్లిదండ్రులు కూడా అది నిజమని తెలుసుకున్నారు. మరి మీరేమంటారు? ఇది నిజంగానే ఆశ్చర్యకరమైన సంఘటన కాదా? తనకు ఇష్టమైనటువంటి మాస్టర్ మరణించాక కూడా తన ప్రియమైన శిష్యుడి కోసం ఒక ఆత్మరూపంలో తిరిగి వచ్చి తనలో ఉన్న సందేహాలన్నీ కూడా తీర్చి ఆ విద్యార్థిని ఆ జిల్లాలోనే నెంబర్ 1గా నిలపడం జరిగింది. ఈ స్టోరీ వాళ్ళు నాకు చెప్పేటప్పుడు మొదట్లో నేను కూడా నమ్మలేదు, కానీ ఆ తరువాత నిజంగా నమ్మాల్సి వచ్చింది. ఈ స్టోరీ నాకు కూడా చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. చనిపోయినటువంటి ఒక మాస్టర్ ఇష్టమైనటువంటి శిష్యుడి కోసం మళ్ళీ ఆత్మలా తిరిగి రావటం ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా. మరి మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీరు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని రియల్ తెలుగు హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. మీ జీవితంలో మీ స్నేహితులు, సన్నిహితులు, బంధువులు ఎవరికైనా ఏదైనా సంఘటన జరిగి ఉంటే దాన్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా మీరు డిఎం చేయండి. ఒకవేళ మీరు చెప్పిన స్టోరీ కనుక బాగుంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేయబడుతుంది. అలాగే ఇంత మంచి స్టోరీని మనకు అందించినటువంటి వాసు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక థ్రిల్లింగ్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.